తన మనసులో కన్నయ్య ఉన్నాడంటే నేను ఉన్నట్టే కదా. నీ మీదంత ప్రేముంటే తిరిగి వచ్చింది మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుందిరా? దానికి కారణం సిద్ధు నాన్న. తన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. నిజంగా ఇక్కడ మీతో ఉండడానికి వచ్చిందే అయితే మారు వేషంలో ఎందుకు వస్తుంది? నా తమ్ముడితో కలిసి ఎందుకు వస్తుంది? సంపద మారిపోయి వచ్చినట్టు, నా తమ్ముడు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. పల్లవి అన్నది కూడా నిజమే. ఇద్దరు ఈ ఇంటితో ఇంటి మనుషులతో సంబంధం లేదని, ఏ అనుబంధమో లేదని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఇవిగోండి. కోటి అసలు అనుకుంటే వీటి విలువ 2 కోట్లు ఉంటుందంటారు, అంతేనా? అంతేగమ్మా. దొంగతనానికి వచ్చినట్టున్నారు నానమ్మ. డబ్బులు నగలు ఎక్కడున్నాయి? అమ్మ గదిలో. అమ్మా, బీరువా ఓపెన్ చేసింది, డబ్బు నగలు కనిపించడం లేదు. అమ్మో, నేను దోచుకుందాం అనుకునే లోపు ఆ దరిద్రుడొచ్చి తీసుకెళ్లిపోయాడ్రా దేవుడా. ఇప్పుడేం చేయాలి? ఆఫీసర్, వాళ్ళకి తప్పు చేశామనే బాధ లేకుండా మళ్ళీ ఇప్పుడు దొంగతనం చేసి వెళ్లారు. వాళ్ళని వదలకు ఆఫీసర్. నాటకాలు ఆడుతున్నావా కళ్యాణి? ఆఫీసర్, నిద్రపోయే ముందు నువ్వు ఏమన్నావు? సంపద కనిపిస్తే ఏం చేస్తావని అన్నావా లేదా? అంటే సంపద వస్తుందని నీకు ముందే తెలుసు? తెలీదు ఆఫీసర్. మరెందుకు అడిగావు? తను నాకు కనబడితే ఏం చేస్తానో తెలుసుకోవడానికి ముందే అడిగావు. అది సంపదకి చెప్పావు, అంతేనా? అయ్యో, అది కాదు ఆఫీసర్, నేనెందుకు అడగలేదు. ఉన్నట్టుండి సంపద టాపిక్ ఎందుకు తెచ్చావు? నా మీద ఒట్టు ఆఫీసర్, నేను క్యాషువల్ గా అడిగాను. శౌర్య, సంపద వల్ల తనకిన్ని కష్టాలు. అలాంటప్పుడు కళ్యాణి సంపదకి ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారో, ఎవరు నా వాళ్ళు, ఎవరిని నమ్మాలో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఆ సిద్ధుగాడు సంపద దొరికితే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది. మేము అదే కోరుకుంటున్నాం ఆఫీసర్. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేయండి. పోచంపల్లి నుండి వేరే డిస్ట్రిక్ట్స్ కి కనెక్ట్ అయ్యే అన్ని చెక్ పోస్టులలో తనిఖీ చేయించండి. ఓకే సార్. సిద్ధు, సంపద అనే ఇద్దరు మారువేషాలలో దొంగతనం చేసి పారిపోయారు. వదలొద్దు.
వస్తే ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్నాను. బాబుని చూడగానే వచ్చేయకుండా శౌర్య కళ్యాణికి కనిపించావు. బయలుదేరే ముందు ఎన్ని మాటలు చెప్పావు? ఒక్కటి కూడా బ్రెయిన్లోకి ఎక్కించుకున్నావా? సారీ సిద్ధు. నిన్ను తీసుకురావడం నాది తప్పు. దిగు. ఇక్కడ ఒకే కారులో వెళ్ళినా మెయిన్ రోడ్ మీద వెళ్ళినా మనం దొరికిపోతాం సార్. ఇలాంటిది ఏదో జరుగుతుందని ప్లాన్ బి కూడా రెడీ చేసి పెట్టాను. మనం ఫారెస్ట్ రూట్ నుంచి ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. దిగు. కార్ అక్కడ ఉంది సార్. అమ్మా, శౌర్య చాలా కోపంగా ఉన్నాడు. ఎలా అయినా వాళ్ళని పట్టుకుంటాడు. మీరు పోయిన నగలు డబ్బు గురించి ఏం ఆలోచించకండి. ఇంట్లో మన ముందు పెరిగిన వాళ్ళే మన ఇంట్లోనే దోచుకున్నారంటే చాలా విచిత్రంగా ఉంది. అసలు అలా చప్పుడు కూడా లేకుండా ఎలా తీసుకెళ్లాడో అర్థం కావట్లేదు అనుపమా. అనుపమా, మన డబ్బు నగలు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాయి. నువ్వు సరిగ్గా చూడలేదనుకుంటాను. అవునమ్మా, నేను నగల బ్యాగ్ పెట్టించోట్లేదు. అలాగే బీర్వాలో డబ్బు కట్టలు లేకపోయేసరికి తీసుకెళ్లిపోయాడేమో అనుకున్నాను. ఆ శివయ్య మనని కాపాడాడు అనుపమా. అమ్మా, శౌర్య వాళ్ళకి ఈ విషయం చెప్దామమ్మా. అసలే సంపద వాళ్ళు రావడానికి కారణం కళ్యాణి అనుకుంటున్నాడు. నిజమే అనుపమా, త్వరగా చెబితేనే మంచిదేమో. లేకపోతే దమయంతి సూటిపోటి మాటలతో కళ్యాణిని మానసిక క్షోభకు గురిచేస్తుంటుంది. పదమ్మా. శౌర్య, నగలు డబ్బు ఎక్కడికి పోలేదు శౌర్య. అమ్మ గదిలోనే ఉన్నాయి. నేనే సరిగ్గా చూసుకోలేదు. నా సొమ్ము గట్టిది. నా కోరికలో న్యాయం ఉంది కాబట్టి పోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇటివ్వండి. ఆడపిల్లవే కదా, ఇన్నేళ్ళు వచ్చిన పద్ధతులు తెలీదు. ఏ సమయంలో ఏ పనులు చేయకూడదని నీకస్సలు తెలీదు. అర్ధరాత్రి లక్ష్మీదేవి చేతులు మారటం అంత మంచిది కాదు. తెల్లవారుగానే మీకిస్తానన్న స్త్రీధనం మీకిచ్చేస్తాం. అనుపమా, నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. ఉదయాన్నే నీ కూతురికి స్త్రీధనం నీ చేతులతోనే ఇవ్వు. అలాగేనమ్మా. జాగ్రత్తమ్మా అనుపమా. అసలే అది మాకు చెందాల్సిన సొమ్ము. అలాగే దమయంతి. అసలే డబ్బంతా పోతుందనే బాధలో ఉంటే అర్ధరాత్రి పంచాయతీ ఒకటి. అసలు ఆ సిద్ధుగాడిని అనాలి. పేరంటానికి పోతూ పిల్లిని సంకన పెట్టుకొని వచ్చినట్టు ఆ సంపదతో వచ్చాడు.
కనీసం వాడు తీసుకెళ్ళినా నా తమ్ముడు సుఖపడుతున్నాడు అనుకునేదాన్ని. సరే సరే, అందరూ వెళ్ళి పడుకోండి. పద. పద. అమ్మో, ఆ కళ్యాణి దొంగ దొంగ అని అరిస్తే నన్నెక్కడ చూసిందని చచ్చాను. సింహం గుహ దగ్గర గోతికడ నక్క నక్కి నక్కి చూస్తున్నట్టు ఆ కళ్యాణి ఎప్పుడు నా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. అదృష్టం బాగుండి నా బాధ నా దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను దాని కంట పడలేదు. పొరపాటున దాని కంట పడుంటే మళ్ళీ చీరలు తగలపెట్టినప్పుడు చేసినంత రచ్చ చేసి నా కొడుకుతోనే నాకు శిక్ష వేయించుండేది. ఒకవేళ వాడు నా కన్నీళ్లు చూసి కరిగిపోయినా భద్రకాళిలా మా అమ్మ నా మీద విరుచుకు పడేది. అయినా ఆ సిద్ధోగడికి సంపదకి ఎంత ధైర్యం! చేసిన తప్పుకి దొరికిపోతే నా కొడుకు కాల్చి పారేస్తాడనే భయం లేకుండా అత్తింటికొచ్చినట్టుగా దొంగతనానికొచ్చారు. అయినా వాళ్లనని ఏం లాభం? మనింటి బంగారం మంచిది కాకపోతే అమ్మా అమ్మా అంటూ ఆ అనుపమ చుట్టూ తిరిగి ఆవిడ గారు చెప్పే నీతి కథలు వింటూ పెరిగాడు శౌర్య. అదే చిన్నప్పటినుంచి నా వేలు పట్టుకుని నడిస్తే నా బాధను అర్థం చేసుకుని నా దారిలో నడిచేవాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదా? చిన్నగా శౌర్యని మార్చుకుంటూ వస్తా. సంపద అంటే నాకు ప్రాణం. సంపద పక్కన ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకండి. ఎందుకు సంపద? ఎందుకు ఇలా చేశావు? నిన్ను నేను ప్రేమగా చూసుకోలేదా? ఏ రోజైనా ఒక్క మాటైనా అన్నానా? నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అనుకునేవాణ్ణి. నేను ప్రేమించినట్టే నువ్వు నన్ను ప్రేమించావనుకున్నాను. నా ప్రపంచం నువ్వే అనుకునేవాణ్ణి. కానీ నీ ప్రపంచంలో నేను లేను అని తెలిసాక నా గుండె పగిలినంత పని అయింది. నన్నంటే మర్చిపోయి వెళ్ళిపోయావు అనుకున్నా. కానీ మన బాబును కూడా వదిలి ఎలా వెళ్ళగలిగావు?
ఈరోజు మళ్ళీ నిన్ను చూశాక బాబు కోసం నా కోసం వచ్చావనుకొని ఒక్క క్షణం ఆనందంతో నా నోట మాట రాలేదు. తెలియకుండానే ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. నిన్ను చూసిన క్షణం నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావని కోపం రాలేదు. కానీ నేను ఊహించింది వేరని, నువ్వు ఆ సిద్ధుతో కలిసి వచ్చింది డబ్బు కోసమే అని తెలిసాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎన్ని రోజులు నిన్నెవరైనా ఒక్క మాట అన్నా ఊరుకునేవాడిని కాదు. ఈరోజు ఫస్ట్ టైం నిన్ను అన్ని మాటలు అంటుంటే నేను ఒక్క మాట కూడా తిరిగి వాళ్ళని అనలేకపోయాను. స్టిల్ ఇప్పటికీ నిన్ను తిట్టాలనో కొట్టాలనో నేను ఆలోచించడం లేదు. ఎందుకు ఇలా చేసావు సంపద? నా గుండెల మీద తన్ని ఎందుకు వెళ్ళిపోయావు? ఇది అడగాలనుంది. లేదు కన్నయ్య, ఏడోకో. నేను చూస్తానులేండి ఆఫీసర్. ఏంటి కన్నయ్య, ఆకలేస్తుందా? పాలు తాతావా? ఏంటి కన్నయ్య ఇలా బాధపడిపోతున్నావు? మనకి ఇష్టమైన వాళ్ళు, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారని ఎన్ని రోజులని బాధపడతాం చెప్పు? మా అమ్మ మాధురి అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మని దూరం చేసిన ఆ దేవుడు మళ్ళీ నాకు అంతకంటే ప్రేమగా చూసుకునే అనుపమమ్మని ఇవ్వలేదా? నీ విషయంలోనూ అంతే. సంపద దూరం అయితే ఏం? దేవుడు ముడివేసిన బంధంతో దగ్గరయ్యాం. నీకు నేను లేనా? అది మీ అమ్మ దూరం అయితే దేవుడిచ్చిన ఈ అమ్మ నీకు లేదా చెప్పు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మంచివాడివి. జరిగిన దాని గురించి, నిన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఎంత బాధపడినా ఏం లాభం చెప్పు? నిన్ను వాళ్ళు వదిలి ఉండగలిగినప్పుడు నువ్వు వాళ్ళని వదిలి ఉండలేవా? మగపిల్లలు ఎక్కడైనా ఏడుస్తారా చెప్పు? మగవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే చూడటానికి బాగోదు. ఇంకెప్పుడు ఇలా బాధపడకు, సరేనా? అరే, అలా సైలెంట్గా ఉంటే నీకు అర్థమైందో లేదో నాకెలా తెలుస్తుంది? ఊ అను, లేకపోతే ఊహ అను అను. మామూలప్పుడు ఓ అని అరుస్తావు కదా. ఓయ్, నువ్వు చెప్పేవన్నీ వాడికేనా? వీడికే ఆఫీసర్. మీకేమైనా మీకు చెప్పినట్టు అనిపించిందా? లేదు, కాకపోతే నువ్వు చెప్పేవన్నీ వాడికి అర్థం అవ్వవు కదా, అందుకే అడిగాను. అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి? అదే వీడిష్టం అంటున్నాను.